గూడూరు పట్టణంలో భారతీయ జనతా యువ మోర్చా నాయకులు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం చేస్తామని ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కుమార్, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు గూడూరు డివిజన్ పరిధిలో ఈరోజు ప్రైవేటు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఈరోజు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఈరోజు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక్కొక్క విద్యార్థి దగ్గర ₹1,00,000, 80,000, 90,000 డబ్బులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మేము తల్లిదండ్రులు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము వెంటనే విద్యాశాఖ అధికారుల దృష్టికి ఈరోజు తెలియజేశాము, వినతిపత్రం అందజేశాము. ఈరోజు గూడూరు డివిజన్ పరిధిలో ఎక్కడ చూసినా కానీ పాఠశాలలు ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అదొక విషయం అయితే, పుస్తకాలు అమ్ముతున్నారు. అంగడిలో సరుకులు అమ్మినట్టు ఈరోజు తల్లిదండ్రులు జలగల్లాగా పీడించుకొని తింటున్న పరిస్థితి ఈరోజు మనం గూడూరు డివిజన్లో చూస్తున్నాం. ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాం, గత వైసీపీ పాలనలో ఈ యొక్క విద్యాశాఖని మాఫియాగా తయారు చేశారు. కనీసం పట్టించుకోలేదు ఫీజుల విషయంలో. మేము ఒకటే చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్ మా ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా మేము దీని మీద అధికారులకు తెలియజేస్తాం, పైన వాళ్ళకు కూడా తెలియజేస్తాం. ఈ యొక్క ఫీజులను అరికట్టాం. డిస్ట్రిక్ట్ రెగ్యులేషన్ కమిటీ, ఫీజు రెగ్యులేషన్ కమిటీ వాళ్ళకి తెలియజేసి, కలెక్టర్ గారికి తెలియజేసి వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా చూస్తాము. ఖచ్చితంగా అధిక ఫీజులు వసూలు చేసే పాఠశాలలపై సీజ్ చేయాలి. అదేవిధంగా పుస్తకాలు అమ్మే పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యాశాఖ అధికారులకి వినతిపత్రం అందజేయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా డిప్యూటీ గారికి చర్యలు తీసుకోమని చెప్పారు. Viva.